తోటకాష్టకము 8వ శ్లోకం. విదితానమయా విశదైకకలా నచ కించన కాంచన మస్తి గురో ధృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. ప్రతిపదార్థం. మయా నాచేత నాకు, విశద ఏక కళా స్పష్టమైన ఒక్క విద్య కాని కళ కాని, న విదిత తెలియదు, నేను ఏ విద్యలు నేర్చుకోలేదు. చ మరియు గురోః ఓ గురుదేవా, కించన కాంచనం కొంచెం కూడా బంగారము అంటే ధనము, న అస్తి లేదు, సహజాం నీ సహజ సిద్ధమైన అంటే సహజంగా ఉండే, కృపాం కరుణను, ధృతమేవా చాలా త్వరగా శీఘ్రముగానే, విధేహి ప్రసాదించుము లేదా కురిపించుము, భవశంకర దేశికమే శరణం ఓ శంకర గురుదేవా నీవే నాకు శరణు. తాత్పర్యం. ఓ గురుదేవా, నాకు లోకల్లో పేరున్న ఏ ఒక్క విద్యగాని కళగాని తెలియదు, అంటే నేను విద్యావంతుడిని కాను. అలాగే నా వద్ద నీకు సమర్పించుకోవడానికి రవ్వంత ధనము కూడా లేదు, అంటే నేను ధనవంతుడిని కూడా కాను. నా దగ్గర ఏమీ లేకపోయినా నీవు కేవలం నీ సహజసిద్ధమైన దయతో నన్ననుగ్రహించు. నేను ఏ అర్హతా లేని నన్ను నీ కరుణతో దరిచేర్చుకో. ఓ శంకర దేశిక నీవే నాకు శరణు. శ్లోక విశేషం. ఈ శ్లోకంలో సహజాం కృపాం అనే పదం చాలా ముఖ్యమైనది. గురువు యొక్క కరుణకు ఎలాంటి కారణం అవసరం లేదు, అది ఆయన సహజ స్వభావం అని శిష్యుడిక్కడ నమ్ముతున్నాడు. విద్య లేకపోయినా ధనం లేకపోయినా కేవలం గురువుపై భక్తి ఉంటే చాలు అనే సందేశం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. దీనితో శ్రీ తోటకాచార్య విరచితమైన తోటకాష్టకము పూర్తయింది. దీనిని శ్రీ శంకరదేశికాష్టకము అని కూడా అంటారు.